నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనము ప్రతిరోజు ఆకుకూర తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరను పప్పుతో కలిపి వండుకోవచ్చు, లేదు ఆకుకూర విడిగా కూడా తినచ్చు. గోంగూర అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ లేరు. గోంగూర వల్ల వాతము చెయ్యదు, వేడి చెయ్యదు. నిర్భయంగా ప్రతి ఒక్కరూ గోంగూర తినచ్చు. గోంగూరలో 2 రకాల గోంగూరలు ఉన్నాయి. ఒకటేమో ఎర్ర కాడలు, ఎర్రగా ఉంటాయి, కాండం కూడా. దాన్ని కొండ గోంగూర అంటారు, బాగా పుల్లగా ఉంటుంది. ఇంకోటి మంచి గోంగూర, అది అంత పులుపు ఉండదు. గోంగూర శనగపప్పు ఆ కూర వండుకోవచ్చు. అసలు గోంగూర రోటి పచ్చడి మామూలుగా ఉండదు. గోంగూరను నిలవ పచ్చడి కూడా చేసుకుంటారు. గోంగూరలో పండుమిరపకాయ వేసి గోంగూర పండుమిరపకాయ నిలవ పచ్చడి, ఇక దాని రుచి చూస్తే వర్ణనాతీతం. అలాగే గోంగూరని చికెన్, మటన్తో కలిపి వండుతారు. గోంగూర మటన్, గోంగూర చికెన్ ఇళ్లలోనే కాకుండా రెస్టారెంట్లో కూడా ఈ గోంగూర మటను, గోంగూర చికెన్ మనం ఆరగిస్తూ ఉంటాం. ఇటువంటి గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాంట్లో పీచు పదార్థం చాలా సమృద్ధిగా ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఖనిజ లవణాలు, ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, మ్యాంగనీసు, పొటాషియం విరివిగా లభిస్తాయి. గోంగూర వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, దాన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అంటారు, అది ఉన్నవాళ్ళు గోంగూర వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. గోంగూర కనీసం వారానికి 1 రోజు వాడాలి. షుగర్ ఉన్నవాళ్ళు వారానికి 2 రోజులు వాడినా కూడా ఎంతో మేలు. షుగర్ వ్యాధి ఉన్నవారు మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ ఉండేలా చూసుకోండి. గ్లూకోమీటర్ ఏం పెద్ద ఖరీదైంది కాదు, 700 పెడితే గ్లూకోమీటర్ వస్తుంది. నిరక్షరాస్యులు కూడా మీలో రక్తంలో ఉండే గ్లూకోజ్ ఎంతో పరీక్ష చేసుకోవచ్చు. షుగర్ నియంత్రణ బాగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఏదో షుగర్ పరీక్ష రక్తంలో చేయటమే కాదు, దానికి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉన్నది. దాన్ని HbA1c పరీక్ష అంటారు. ఇది 7 కంటే తక్కువ రీడింగ్ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా ఉందని గమనించండి. గోంగూర వల్ల 2వ ప్రయోజనం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. షుగర్ ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి ధూమపానము, సిగరెట్, బీడి, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జరదాకిళ్ళి, పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ గోంగూర ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడం ద్వారా గుండెపోటు రాకుండా కాపాడుతుంది. రక్తపోటు, బీపీ ఉన్నవారు గోంగూర తింటే రక్తపోటు స్థిరీకరించబడుతుంది. ఇక 3, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు గోంగూర వల్ల బరువు క్రమేణా తగ్గుతారు. స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా థైరాయిడ్ యొక్క పనితీరుని గమనించి థైరాయిడ్ లోపం ఉన్నవారు థైరోనార్మ్ అనే ట్యాబ్లెట్లు వాడటం ద్వారా బరువు తగ్గిపోతారు. 4, గోంగూర మీ రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీనే క్షయం కూడా అంటారు, నిమోనియా లాంటి వ్యాధులు సంక్రమించకుండా సమర్థవంతంగా గోంగూర మనల్ని కాపాడుతుంది. 5, గోంగూర తింటే ఎముక దృఢత్వం పెరుగుతుంది. వృద్ధాప్యంలో
దెబ్బ తగలకుండానే తుంటేమి గిరిగిపోతుంది. ఎముక బలహీనత వల్ల తుంటేమి గిరిగిపోతుంది. తుంటేమి గిరిగిపోతే ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని సమర్థవంతంగా నివారించే శక్తి ఉంది. ఇక 6, శరీరంలో క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా క్యాన్సర్లే. వాతావరణ కాలుష్యము, ఆహార పదార్థాల్లో కల్తీ, పంటలు పండించేటప్పుడు రసాయన ఎరువుల వినియోగం, చీడను పీడను నివారించడానికి పురుగు మందుల వినియోగం, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను పండించే రైతులు విచక్షణారహితముగా పురుగు మందుల వినియోగం వల్ల క్యాన్సర్లు క్రమేణా సంఖ్యాపరంగా రోజురోజుకి పెరుగుతున్నాయి. 7, గోంగూర కంటి చూపును మెరుగుపరిచి రేజీకటి రాకుండా నివారిస్తుంది. దీంట్లో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసమైన జఠరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. మలబద్ధకం ఉన్నవారు గోంగూర తినటం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంకకు చెక్ పెడుతుంది. 9, మహిళలకు రక్తహీనత, అనీమియా అనేది చాలా సాధారణం. రక్త పరీక్ష సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు మహిళలకు కూడా హీమోగ్లోబిన్ శాతం 10 కంటే తక్కువ ఉండకూడదు. నెలసరి సమయంలో రక్తము కోల్పోవటం వల్ల చాలామంది మహిళలకు రక్తహీనత ఉంటుంది. గోంగూర తింటే రక్తహీనతను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఇక 10, శ్వాస సమస్యలు, దగ్గు, పడిశము, సైనస్ సమస్యలు, గొంతు నొప్పి, గొంతు గరగర, తుమ్ములు, ఇలాంటి శ్వాస సమస్యలు. అలాగే ఇసినోఫీలియా, సముద్ర తీర ప్రాంతాన జిల్లాల్లో నివసించే వారికి దోమపోటు వల్ల రక్తంలో సిబిపి పరీక్ష చేసినప్పుడు ఇసినోఫిల్ అనే తెల్ల రక్త కణాల సంఖ్య ఉండవలసిన వాటికంటే సాధారణంగా 6 ఉండాలి గరిష్టంగా. 6 కంటే ఎక్కువ ఉండటం వల్ల ఆస్తమా, ఉబ్బసాన్ని పోలిన లక్షణాలు ఉంటాయి. ఆ విధంగా శ్వాసకోశాలు బాగా పనిచేసేలా సహకరిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సంవత్సరం పొడుగునా గోంగూర మనకు లభిస్తూ ఉంటుంది. కనుక కనీసం వారానికి ఒకసారి గోంగూర వినియోగం తప్పనిసరిగా చేయటం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము.